హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. సినిమాతో సమస్త ముచ్చట్లుకి స్వాగతం. ఒకసారి సినీ ప్రపంచంలో ఉన్నటువంటి సినిమాల గురించి తెలుసుకుందాం. చలో చూద్దాం. విశ్వంబర లేటెస్ట్ అప్డేట్. సంక్రాంతి కానుక రిలీజ్ చేయనున్న మేకర్స్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంబర. బోలాశంకర్ వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని చిరు పట్టుదలతో ఉన్నారు. అలాగే తన తొలి చిత్రం బింబసారతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుక ఈ చిత్రాన్ని విడుదల చేయడమే లక్ష్యంగా మూవీ టీం షూటింగ్ పనులను చకచకా చేస్తోంది. షూటింగ్తో పాటు డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఏకకాలంలోనే చేసుకుంటూ ముందుకు పోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం సినిమాలో 2 సాంగ్స్ షూటింగ్ మినహా అంతా పూర్తి అయినట్లు తెలుస్తుంది. విశ్వంబర కోసం ఏకంగా 13 భారీ సెట్లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు. సినిమాలో చిరుకు జోడిగా త్రిష, ఆషిక, రంగనాథ్ నటిస్తున్నారు. మరో 3 హీరోయిన్లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే విశ్వంబర సినిమా ఇంతకుముందు బోలాశంకర సినిమాతో ఆయనకి అది ఫ్లాపే మిగిల్చింది, డిజాస్టర్ అయిన సినిమా అది. దాని తర్వాత చిరంజీవి ఎట్లకైనా ఆయన ఒక పెద్ద బిగ్ హిట్ కొట్టాలనుకున్నారు. అందుకు ఆయనకు అనుగుణంగా ఒక మంచి స్టోరీని తను ఎంచుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి చూసేది మనకి అర్థమవుతుంది. బింబిసార సినిమా డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. విశ్వంబర అంటే ఇది ఒక ఫ్యాంటసీ సినిమా అన్నమాట. ఫ్యాంటసీ సినిమా కాబట్టి ప్రేక్షకుల ముందుకి ఇది వెళ్ళే అవకాశం మనకి కనబడుతుంది. ఎందుకంటే బింబిసార సినిమా కూడా మనం చూసుకోవచ్చు. బింబిసారలో కూడా కళ్యాణ్ రామ్ నటించారు. ఆ సినిమాలో హీరోగా. అలా ద్విపాత్రలో కళ్యాణ్ రామ్ నటించిన విషయం మనకి తెలిసింది. ఆ సినిమా కూడా బిగ్ సక్సెస్ అయింది. దాని తర్వాత చిరంజీవి మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో వస్తున్నటువంటి విశ్వంబర లేటెస్ట్ సినిమా అది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అంతా కంప్లీట్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. ఈ సినిమాలో చిరుకి జోడిగా త్రిష, ఆషిక నటిస్తున్నారు హీరోయిన్లుగా. తర్వాత ఇందులో మరో 3 హీరోయిన్స్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఫ్యాంటసీ సినిమాస్ అంటే గతంలో చాలా సినిమాలు వచ్చేటివి ఫ్యాంటసీ సినిమాలు. దాని తర్వాత మధ్యకాలంలో కొద్దిగా ఈ ఫ్యాంటసీ సినిమాలు అనేటివి ఆగిపోయి అన్ని కమర్షియల్ సినిమాలు రావడం మనం చూసినాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్యాంటసీ సినిమాలు అనేటివి మొదలైనవి. ఎప్పటి నుంచి అంటే బాహుబలి సినిమాని ఒక రకంగా చెప్పవచ్చు. అది కూడా అప్పటి నుంచి మనకి ఫ్యాంటసీ సినిమాలు అనేటివి ఆడడం మొదలుపెట్టినాయి. డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఈ ఫ్యాంటసీ కథల నుంచే సినిమాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే విశ్వంబర సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి చిరంజీవి అభిమానులంతా కూడా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందే ఆయన చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో బోలాశంకర్ సినిమా అనేది డిజాస్టర్ అయింది. దాని తర్వాత ఆయన అభిమానులంతా కూడా పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయారు. ప్రస్తుతం అభిమానులని సంతోషపెట్టేందుకు, అట్లాగే ప్రేక్షకులకు మంచి సినిమా ఇచ్చేందుకు చిరంజీవి బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ ఆయనని ఎంచుకొని ఈ సినిమా తీసినట్టు మనకి తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ సినిమాలో త్రిష, ఆషిక, రంగనాథ్ నటిస్తున్నారు. మరో 3 హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. హీరోలకే అధిక ప్రాధాన్యత, హీరోయిన్లకు అంతగా పట్టించుకోరు. సౌత్ ఇండస్ట్రీపై మాళవిక మోహనన్ కామెంట్స్. ఇప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీలో మనకు తెలిసినంత వరకు ఎక్కువ శాతము హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. బయట మనము చాలామంది మాట్లాడుకునే కామెంట్స్ కూడా ఇవే. ఎక్కువ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, హీరోయిన్లకి తక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ వార్త చూస్తే కూడా అదే మనకి అర్థమవుతుంది. హీరోలకి అధిక ప్రాధాన్యత, హీరోయిన్లను అంతగా పట్టించుకోరు. సౌత్ ఇండస్ట్రీపై మాళవిక మోహనన్ కామెంట్స్. మొత్తానికి చూసుకుంటే ఒక తెలుగు ఇండస్ట్రీ కాదు, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో
మొత్తం హీరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, హీరోయిన్లకి నటీనటులకి అనేది ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పేసి మనకి ఈ యొక్క వార్త చూస్తే మనకి అర్థమవుతుంది. ఆమె చేసినటువంటి కామెంట్స్ని బట్టి మనకు తెలుస్తుంది. శనార్థి తెలంగాణ 2013లో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె పట్టంపోల్ చిత్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళం, కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో ముందుకెళ్తుంది. రీసెంట్గానే తంగలాన్ చిత్రంలో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆమె తన కొత్త హిందీ చిత్రం యుద్ర ప్రమోషన్లో పాల్గొన్న ఆమె సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్ చేసింది. అలాగే రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న ఆమె ప్రభాస్పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్లకు ఇవ్వరు. ఈ సినిమా భారీ సక్సెస్ను అందుకుంటే హీరోలకు భారీ కానుకలు అందిస్తారు, కానీ హీరోయిన్స్కు మాత్రం అలాంటివి ఏమీ ఉండవు. హీరోయిన్లకు పెద్దగా గుర్తించరు. పైగా ఏదైనా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయితే హీరోయిన్ అన్లక్కీ అనే కామెంట్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. అలాగే రాజాసాబ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమాతో నా పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మూవీ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి, ఆయన ఇంటి భోజనం ఎంతో రుచికరంగా ఉంటుంది అని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఎవరైతే ఈమె మాలవిక మోహన్ అయితే ఈ హీరోయిన్, ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి ఆమె చేసిన కామెంట్స్ బట్టి మనకు అర్థమవుతుంది సౌత్ ఇండియాలో హీరోయిన్స్కి ముఖ్యంగా పెద్దగా వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఇవ్వరు. హీరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ సినిమా బిగ్ హిట్ అయినప్పటికీ కూడా అక్కడ హీరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, భారీ కానుకలు ఇస్తారు అని చెప్పేసి మనకి ప్రధాన ఆరోపణగా ఆమె కామెంట్ మనకి అర్థమవుతుంది. అంటే హీరోయిన్లకు ఎందుకు ఇవ్వరు? మళ్ళా హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇప్పుడు హీరో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు హీరోయిన్ కూడా అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఇద్దరికి ఈక్వల్గా అనేది ఉంటుంది. కానీ ఇక్కడ హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఎందుకు ఉంటుందని చెప్పేసి ఆమె కామెంట్స్ బట్టి మనకి అర్థమవుతుంది. గతంలో కూడా విజయశాంతి హీరోయిన్గా ఉన్నప్పుడు అప్పటి రోజుల్లో కూడా చాలా సూట్ఫుల్గా మాట్లాడే ఫార్వర్డ్ నైజం విజయశాంతి. ఆమె కూడా ముక్కుసూటిగా మాట్లాడుతుంది, ముక్కుసూటిగా వెళ్తుంది. ఆమె చేసినటువంటి సినిమాలు కర్తవ్యం కావచ్చు, అటువంటి సినిమాలు ఎన్నో సినిమాలు ఒసే రామలమ్మ ఇలాంటి సినిమాలు కూడా చేసింది, పెద్ద హిట్ కొట్టింది. హీరోలకి సమానంగా దూసుకు వెళ్ళింది విజయశాంతి అప్పట్లో. ప్రస్తుతం ఆ తర్వాత ఆమె కూడా కొన్ని మాటలు బయటికి చెప్పడం జరిగింది. ఆమె మనసులో ఉన్న ఆవేదన కూడా హీరోలకి మాత్రమే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు, మరి హీరోయిన్లకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పేసి కూడా విజయశాంతి కూడా అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపినాయి. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే ఈ హీరోయిన్ మాలవిక కూడా సౌత్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఈ కామెంట్స్ చూస్తుంటే మనకి అట్లాగే అనిపిస్తుంది. మరి హీరోయిన్స్కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు, హీరోస్కి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు అనే దాని మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. హీరోలకి హీరోయిన్లకి అందరూ సమానంగా చూడాలని చెప్పేసి వీరి ఆవేదన మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ దేవర సక్సెస్ పార్టీ. దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత చేసినటువంటి సినిమా దేవర. ప్రస్తుతం ఈ సినిమా కూడా మంచి ఆదరణతో ముందుకు వెళ్తుందని చెప్పేసి టాక్ వస్తుంది. మరి అదేంటో ఒకసారి చూద్దాం. దేవర సక్సెస్ పార్టీ. కొరటాల శివపై ఎన్టీఆర్ కామెంట్స్. నా కుటుంబం సభ్యుడిగా మారిపోయాడని వ్యాఖ్య. దర్శకుడు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన దేవర మూవీ పాజిటివ్ టాక్తో మంచి వసూళ్లను రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా సినిమా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ, రాజమౌళి, అనిరుద్ రవిచందర్, నందమూరి కళ్యాణ్ రామ్, దిల్ రాజు, ప్రకాష్ రాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తారక్ మాట్లాడుతూ డైరెక్టర్ కొరటాల శివపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బృందావనం చిత్రంతో మా ప్రయాణం మొదలైంది. కొరటాల ఇప్పుడు నా కుటుంబ సభ్యుడిగా మారారు. దేవర 2 మూవీ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని ఎన్టీఆర్ అన్నారు. అలాగే నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడిన తారక్ తనకు కళ్యాణ్ రామ్కు హరికృష్ణ కొసరాజు వెన్నుముక్క లాంటి వారు అని అన్నారు. ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉందని తెలిపారు. ఇక దేవర్లో ఎన్టీఆర్ సరసన తొలిసారి బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడుగా కనిపించారు. ప్రతినాయకుడు అంటే విలన్గా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తదితరులు ఇతర కీలక పాత్రలో మెరిశారు. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ బాణీలు అందించారు. అనగా దీనికి సంగీతాన్ని అందించారనమాట.
అనిరుద్ధ్ మంచి సంగీత దర్శకుడు. ఆయన దేవర సక్సెస్ పార్టీ. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే దేవర సినిమా విడుదలైన తర్వాత ఇప్పుడు దేవర సినిమా సక్సెస్ పార్టీ చేసుకున్నారంట. ఈ సక్సెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎవరెవరు? జూనియర్ ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్, నందమూరి కళ్యాణ్ రామ్, దిల్ రాజు, ప్రకాష్ రాజ్ తదితరులందరూ కూడా ఈ యొక్క దేవర సక్సెస్ పార్టీలో పాల్గొని వాళ్ళు ఒక పార్టీ చేసుకున్నట్టు మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి దసరా స్పెషల్గా మత్తు వదలరా 2 టికెట్ 112 రూపాయలు మాత్రమే అని చెప్పేసి ఏదో ఇక్కడ స్పెషల్గా చూపిస్తున్నారు. దసరా స్పెషల్ అంటే ఈ సినిమా ఏందో చూద్దాం. మళ్ళీ ఇది 112 పర్ టికెట్ మత్తు వదలరా. ఈ సినిమాలో ఎవరో నటించారు అంటే ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ సునీల్ కనిపిస్తున్నారు, ఇంకా కామెడియన్స్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మన ఇది దసరా స్పెషల్గా రిలీజ్ అవుతున్నట్టుంది సినిమా. చూద్దాం ఒకసారి. రితీష్ రాణా దర్శకత్వంలో క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సీక్వెల్ ప్రాజెక్టు మత్తు వదలరా 2 శ్రీసింహ సత్య కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. సెప్టెంబర్ 13 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 4వ వారంలో కూడా పలు సెంటర్లలో సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతుంది. కాగా దసరా పండుగకు క్యాష్ చేసుకునేందుకు మత్తు వదలరా 2 మేకర్స్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మత్తు వదలరా 2 చిత్రాన్ని ఇక 112 రూపాయలు టికెట్కే వీక్షించవచ్చంటూ మూవీ లవర్స్ కోసం షేర్ చేశారు. ఈ దసరా సెలవులకు కుటుంబంతో కలిసి ఉల్లాసభరితమైన వినోదాన్ని ఆస్వాదించండి అంటూ విడుదల చేసిన మత్తు వదలరా 2 కొత్త పోస్టర్ నెట్టింట రౌండప్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త తెరకెక్కించిన ఈ చిత్రానికి కాలభైరవ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారట. ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్నో చిత్రానికి కాలభైరవ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించారని చెప్తున్నారు. ఇది దసరా స్పెషల్గా మళ్ళీ ఇది టికెట్ 112 రూపాయలు మాత్రమే పెట్టి ఈ పోస్ట్ని బయటికి రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు ఇది సెప్టెంబర్ రిలీజ్ అయిందంటే సినిమా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది, ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం దసరా స్పెషల్గా టికెట్ 112 రూపాయలు మాత్రమే ఈ టికెట్ పెట్టి ముందుకు వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇది ఒక క్రైమ్ యాంగిల్లో క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సీక్వెల్ సినిమాలాగా మనకి అర్థమవుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ మనకున్న సినిమా ముచ్చట్లు మొత్తానికి ఇక్కడ మన శనార్థి తెలంగాణలో చూసుకుంటే మనకు వచ్చినటువంటి సినిమా ముచ్చట్లు ఇవి. సినిమా దోస్త్ మస్తు ముచ్చట్లు కార్యక్రమానికి విచ్చేసి చూసిన అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.